విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కాకినాడ జిల్లాలో తోరంగి ప్రదేశంలో ఒక ఇంట్లో మరి ఈ ఇల్లీగల్గా మరియు అన్బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా టీంని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం, నేను డిఎస్పీను, నాతో ఇద్దరు ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ గారు, మధుబాబు గారు, అలాగే మా ఏఓ గారు, డిసిటివ్ గారు అందరూ కలిసి మరి స్టాఫ్ తోటి ఈ దినము ఇక్కడ రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మరి ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే ఎల్ఎం డిపార్ట్మెంటు, డిసిటిఓ గారు, అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ పాల్గొన్నాయి. మా అన్ని డిపార్ట్మెంట్స్తో సివిల్ పోలీసు మన ఇంద్రపాలెం నుంచి కూడా పాల్గొన్నారు. మేమందరం కలిసి ఈ రేడ్ కండక్ట్ చేయగా ఈ రేడ్లో ఈ ఇల్లు వచ్చి ఈ పచ్చిగోళ్ళ అప్పారావు గారని అతని స్నేహితుడైన ఇంకొక ముస్లిం కుర్రవాడి ద్వారా అద్దెకి తీసుకొని ఈ ఇంట్లో ఈ అక్రమ నిలవాలని ఇల్లీగల్గా ఉంచారు. ఇవి అన్బ్రాండెడ్ సిగరెట్లు. వీటిని మేము రేడ్ చేసి పరిశీలించగా ఇవి సుమారు 311 బాక్సులు కలిగి ఈ బాక్సుల్లో సుమారు 3,73,200 సిగరెట్ పెట్లు కలిగి ఉన్నాయి. దీని వర్త్ యాక్చువల్గా ఏంటంటే మొదట మనకు కనిపించింది 40 రూపాయల రేట్తో కొన్ని బాక్సులు కనిపించున్నాయి. దాని మీద మేము రేటు కడితే 1,49,28,000 రూపాయలకి వచ్చింది. కానీ అలా ఇప్పుడు మేము అన్నీ మొత్తం విడదీసి పరిశీలించేసరికి కొన్ని 100 రూపాయల రేటు ఉన్నాయి, కొన్ని 64 రూపాయల రేటు ఉన్నాయి. దీనివల్ల ఈ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఈ రేడ్లో పూర్తిగా మేము తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు అప్పుడు తెలియజేయగలము. ఇప్పటి వరకు తెలిసిన వివరాలు అయితే ఇంతేను. అప్రాక్సిమేట్ వరకు ఒక 2 కోట్లు కానీ 1,75,00,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాము. ఇది పూర్తయిన తర్వాత వివరాలు తెలియజేయగలము. లేదండి, యాక్చువల్ గా ఇంట్లో ఉన్నదనే ఇన్ఫర్మేషన్ మీద వచ్చాము, రేడ్ కండక్ట్ చేసాము. మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో సివిల్ పోలీసు మరి ఏ వాహనాల ద్వారా ఇవి షిఫ్ట్ చేయబడ్డాయి, ఎవరి ద్వారా ఇవి కొనుగోలు చేయబడ్డాయి, ఎవరికి అమ్మడానికి తెచ్చారు అనేది ఇన్వెస్టిగేషన్ లో సివిల్ పోలీసు వారు ఇవన్నీ కనుగొని వారిపై తగు చర్యలు చట్టరీత్యా తీసుకుంటారు. ఈ బిల్డింగ్ ఓనర్ మీద కేసు పెడతారు సార్. బిల్డింగ్ ఓనర్ గారికి యాక్చువల్గా అయితే మా వెరిఫికేషన్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ పచ్చిగోళ్ళ అప్పారావు గారి స్నేహితుడు మన అహ్మద్ ఉన్నారు, ఆయన వైఫ్ వీళ్ళకి ఇక్కడ ఈ కిరాణాకు సంబంధించిన సామాన్లు స్టోర్ చేసుకొని వాళ్ళ కిరాణా షాప్కి పట్టుకెళ్ళి అమ్ముకుంటాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 2 నెలల క్రితం మాత్రమే తీసుకొని 860 రూపాయలు వాళ్ళకి అడ్వాన్స్గా కూడా ఇచ్చారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన కిరాణా సామాన్లు స్టాక్ కోసం సంభాషణ కూడా ఏంటది ఆడియో ఇవి కూడా వినిపించారు. వాస్తవంగా వాళ్ళకేం తెలియదు, వాళ్ళ అమాయకులు. ఇల్లుంది, ఎవరికో అద్దిస్తే అద్దె వస్తుంది, అది ఉపయోగించుకుందామని ఇచ్చిన కుటుంబం, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళని విట్నెస్ గా ట్రీట్ చేస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.